విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించడమే కాకుండా 4వసారి కూడా విజయం సాధించి ఇక్కడ రికార్డు సృష్టించాలని ముందుకు దూసుకుపోతున్న టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు క్లుప్తంగా వివరించిన విశాఖలో పోటీ చేస్తున్న అన్ని పార్టీల అభ్యర్థుల గుణగణాలు ఎలా ఉన్నాయో ఒకసారి వినండి. విశాఖ నగరం ప్రశాంతమైన నగరం మీ అందరికీ తెలుసు. అటువంటి నగరం గంజాయికి అడ్డా అయిపోయింది, అవునా కదమ్మా? అటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మన విశాఖపట్నం ఉంది, మీ అందరికీ తెలుసు. విశాఖ నగరం ప్రశాంత నగరంగా మళ్ళీ మనం మార్చవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇప్పుడు మన కీర్తిశేషులు ఎంఎస్ మూర్తి గారు మనవడు, మన అభిమాన నటుడు నందమూరి బాలకృష్ణ గారు అల్లుడు భరత్ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అవసరం ఎవరు ఏం మాట్లాడుతాడో మనకు అర్థం అవదు. ఎవరైనా వారి శ్రీమతి మహిళ కాబట్టి మనం విమర్శించుకోవడం. బొత్స సత్యబాబు గారు ఆయన ఏం మాట్లాడతాడో మనకు అర్థం అవదు, మనం ఏం చెబుతామో ఆయనకు అర్థం అవదు. ఆయన ఎంపీ. మన భర్త గారి సంగతి మీకు తెలుసు. ఇకపోతే భీమిలి, ఆయన ఏదో అరగంట మంత్రి, అరగంట ఏంటో మీ అందరికీ తెలుసు. యువతల గంటా శ్రీనివాసరావు, తూర్పు నియోజకవర్గం నేను. అవసరం తెలుసు కదా మీకు ఎవరు? నేను మేసాల బాబు అయితే ఆడు మోసాల బాబు. ఆ తర్వాత మన సోదరుడు సౌత్ నియోజకవర్గం వంశీ జనసేన. అవతల తెలుసు, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినోడు, అవునా? ఇకపోతే యువతల బీజేపీ కమలం, నార్త్ మన విష్ణు కుమార్ రాజు గారు మంచి వ్యక్తి, పెద్ద మనిషి. అవతల ఉన్నాడు ప్రజాస్వామ్యాన్ని మంట కలిపినోడు విశాఖపట్నం ఎవడైనా ఉన్నాయంటే ఆ నార్త్ నియోజకవర్గం వైఎస్ఆర్ అభ్యర్థి. పవన్ కళ్యాణ్ గారు ప్రజావాణి పెడితే ఈ బయట ధర్నా. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదైనా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వస్తే అడ్డం తగిలినో నీడు, అటువంటి రౌడీ మోక ఆడు. ఇక వెస్ట్ నియోజకవర్గం గణబాబు. అవతల తెలుసు, అసలు విజయ డైరీ అనేది ఈ రోజు ఆ స్థాయిలో ఉందంటే వాళ్ళ తండ్రి అడా తులసిరావు గారికి సపోర్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ. వాడు పార్టీ మారి మనకు ఎదురు. ఇక గాజువాక మన సోదరుడు పల్లా శ్రీనివాసరావు. అవతల ఎవరో ఒరే ఐటీ సాఫ్ట్వేర్లు పెట్టరా అంటే ఆడు కోడిగుడ్లు చెబుతాడు ఆడు. ఇంకపోతే 6 నియోజకవర్గాలు అయిపోయినాయి నగరంలో. ఇక 7వది లలిత్ కుమార్ గారు, మీకు తెలుసు. గత 50 సంవత్సరాలుగా రాజకీయ కుటుంబం పెద్దయ్య నాయుడు గారి దగ్గర నుంచి 3వ తరం, అక్కడ 2వ తరం. అవతల ఉన్నాడు, ఓసారి ఎమ్మెల్యే అయ్యాడు, సంవత్సరానికి 8 నెలలు అమెరికాలో ఉంటాడు, 4 నెలలు కూడా నియోజకవర్గంలో ఉండడు వాడు. అందుకని చెప్పి మనకు అభ్యర్థులు అవతల అభ్యర్థుల విషయాలు మీకు అన్నీ చెప్పా. మనం ఎవరికి ఓటు వేయాలా? సైకిల్కి వేయాలా, గ్లాసుకి వేయాలి, కమలానికి వేయాలి. మన నగరాన్ని మనం కాపాడుకోవాలంటే, ఈ భూ కబ్జాలు అరికట్టాలంటే, గంజాయి డ్రగ్స్ బారి నుంచి యువతను కాపాడాలంటే, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలంటే, క్రిస్టియన్ భూములు ఆక్రమించి వాస్తు కోసం ట్రాఫిక్ ఆపాడు, అటువంటి వాడి బారి నుంచి నగరం కాపాడాలంటే ఎవడో కదా నా సభ్య ప్రత్యర్థి. మీకు తెలుసు కదా, మీకు తెలుసు కదా. 5 కోట్ల ఉన్నోళ్ళు ఎక్కడ కట్టాడు అపార్ట్మెంట్? శ్మశానం పక్కనేనా? మద్దిలపల్లి ఎక్కడ కట్టాడు? గడ్డ పక్కనేనా? అటువంటి వ్యక్తి. ఈ అన్నిటి బారి నుంచి విశాఖ నగరాన్ని మనం కాపాడుకోవాలంటే సైకిల్ గుర్తుకే మన ఓటు వేయాలా, గ్లాసు గుర్తుకే మన ఓటు వేయాలా, కమలం గుర్తుకే మన ఓటు వేయాలా. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి.